క్రికెట్ లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్లేయర్ విరాట్ కోహ్లీనే. ఆటలో సచిన్ రికార్డును బ్రేక్ చేయడమే కాదు, ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ దుమ్ము రేపాడు. భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని కోట్ల మంది అనుసరిస్తారు. కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్లను చూసేవారు లక్షల్లో ఉన్నారు. గతేడాది టీ20 ప్రపంచ కప్ అనంతరం విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డే ఫార్మాట్ ఐపీఎల్ లో మాత్రమే కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడమే కోహ్లీ లక్ష్యంగా అర్థమవుతోంది. అయితే కోహ్లీ 2 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా అతని బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాకుండా అతని ఆదాయం 29% పెరిగింది. కోహ్లీ అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని కంపెనీలకు కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం కోహ్లీ నెట్వర్త్ 1050 కోట్లుగా తెలుస్తోంది. భారతదేశంలోనే అత్యంత ధనికమైన క్రీడాకారుడు కోహ్లీ. కోహ్లీ బ్లూ స్టార్, ఎంఆర్ఎఫ్, పూమా వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. డిజిట్ ఇన్సూరెన్స్ తో పాటు బ్లూ ట్రైబ్, డ్రాగన్, చిసల్ ఫిట్నెస్, 18 అనే కంపెనీలను ప్రారంభించాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ మరిన్ని ఉత్పత్తులతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సొంతంగా కంపెనీలు కూడా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి A+ కాంట్రాక్ట్ ఉంది. ఈ లెక్కన అతనికి ఏడాదికి 7 కోట్ల జీతం వస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనం. 2008 నుంచి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. 12 లక్షలతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కోహ్లీ ఇప్పుడు 21 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. 18 ఏళ్లలో ఐపీఎల్ ద్వారానే అతను 212 కోట్లు సంపాదించాడు.